హలో నమస్తే వనక్కం మాదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బండారి స్టూడియోస్. ఎట్టున్నారు అందరూ? దేవుని దేవాల మీరు అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడైతే మనం అరిజోనాలోని లోవర్ యాంటిలోప్ అయితే వచ్చేసాం అనమాట. మీరు కనుక మా ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్పై కామెంట్ రాయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే మనము ఊటా స్టేట్ అండ్ అరిజోనా స్టేట్కి మధ్యలో ఉన్న లోవర్ యాంటిలోప్ అనే ప్రాంతానికి అయితే పోతున్నాం అనమాట. ఇది పేజ్ అనే ప్రాంతం నుంచి ఒక 15 మైళ్ళ దూరంలోనే అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాంతాన్ని మొత్తం మీరు చూసుకుంటే ఎడారిలాగా ఉంది, అంటే మన ఇండియాలోని రాజస్థాన్ లాగా ఉందన్నమాట. సో రాజస్థాన్లోని ఎడారి కూడా ఇట్లనే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు దూరంగా మీరు చూస్తారు కదా, అదే లోవర్ యాంటిలోప్ యొక్క మెయిన్ ఆఫీస్. చూస్తారు అక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో, అంటే ఈ లోవర్ యాంటిలోప్ని చూడడానికి అంత జనాలు వచ్చారనమాట. ఒక్కొక్క కారులో కనీసం 4 వచ్చినా కూడా ఒక 100 కార్లు అయితే ఉన్నాయి అక్కడ. సో దాదాపు ఒక 500 మంది వచ్చి ఉంటారు. మరియు మనం ఇక్కడికి పోవాలంటే మనకు ఒక టైం స్లాట్ ఇస్తారనమాట. మాకు ఇచ్చిన టైం స్లాట్ అయితే 9 గంటలకు అనమాట. ఇక 9 గంటలకి మనకి ఒక గైడ్ని అలాట్ చేస్తారు. ఆ గైడ్ని తీసుకొని మనం లోవర్ యాంటిలోప్ క్యాన్యన్ని మొత్తం చుట్టేసి చూసుకొని ఒక గంటన్నర లోపు, అంటే 10:30 లోపు బయటకు వచ్చేసేయాలన్నమాట. ఈ ఎడారిలో పార్క్ చేసుకోవడానికి అయితే చాలా జాగా ఉంది. పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. మీరు చూస్తుందే లోవర్ యాంటిలోప్ క్యాన్యన్ యొక్క పార్కింగ్ లాట్. ఇప్పుడైతే ముందుకెళ్దాం. ఇక్కడ చూస్తారు కదా, ఈ బోర్డు పైన అయితే డిక్సీస్ లోవర్ యాంటిలోప్ కేనియన్ టూర్స్ అని అయితే ఉంది. సో ప్రాబ్లీ మనకి స్పాన్సర్ చేసేటోళ్ళు, టూర్ స్పాన్సర్ చేసేటోళ్ళు డిక్సీ వాళ్ళే ఉంటారు అనమాట. ఇంకా ఈ బోర్డు దగ్గరనైతే ఒక సెల్ఫీ తీసుకొని లోపలికి అయితే పోతున్నాం అనమాట. ఒక్కో టికెట్కి అయితే $45 అయితే పే చేయాలి. మేమైతే ఆల్రెడీ పే చేసినాము. ఇక మా దోస్తులు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడ్డారు, ఎందుకంటే కన్ఫర్మేషన్ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. సో అప్పట్లోపు ఈ రూమ్ని చూసేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఒక తాత కూర్చొని ఉన్నాడు. ఈ తాత ఎవరా అనుకున్నా, ఈ తాతనే డిక్సీ అనుకుంటా. సో ఈ కేనియన్కి అధిపతి అనమాట. మా ఫ్రెండ్స్ అయితే కన్ఫర్మేషన్ టికెట్ తీసుకొచ్చిర్రు. దీనిపైన అయితే 9:30 అని ఇచ్చిర్రు అనమాట. సో 9:30 అంటే మా గైడ్ వచ్చేసి 9:45కి మమ్మల్ని తీసుకొని పోతారు అనమాట. ఇంకా అప్పటిదాకా ఏం చేయాలని ఆలోచించి పక్కనే ఉన్న విజిటర్ సెంటర్ పోయి ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాం అనమాట. సో మా ఫ్రెండ్స్కి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ టీషర్ట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కప్స్, మగ్స్ లాంటివి చాలా దొరుకుతాయి. సో మీకు కూడా ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు అనమాట. సో లోవర్ క్యానియన్ విజిటర్ సెంటర్ యొక్క ఓవర్వ్యూ అయితే చూసేసేయండి. ఇక్కడ చాలా చాలా టీషర్ట్స్ ఉన్నాయి, స్వెట్ షర్ట్స్ కూడా ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, మగ్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి, అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అనమాట. దిస్ ఇస్ ద వెయిటింగ్ ఏరియా. గైడ్ వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేయాలి కూర్చొని. మేము గైడ్ కోసం చూస్తుండగానే ఫైనల్గా మా గైడ్ అయితే వచ్చేసిండు. ఆ గైడ్తోనైతే 2 సెల్ఫీలు దిగి మా జర్నీని అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు క్యానియన్స్ అంటే ఏందో తెలుసుకుందాం అనమాట. ఒకానొక టైంలో భయంకరమైన వరదలు వచ్చినాయి అనుకోండి. ఆ వరదలతోటి మొత్తం ఈ భూమి అంతా కొట్టుకపోతుంది కదా. అట్లా భూమి అంతా కొట్టుకపోయినప్పుడు ఒక హోల్స్, ఒక స్వరంగం లాగా ఏర్పడతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా వర్షం పడ్డప్పుడు అట్లాంటి స్వరంగాలు ఏర్పడ్డాయి అన్నమాట. అది ఎక్కడ? భూమి లోపల. సో అట్లాంటి సొరంగాలని ఇప్పుడు మనం చూస్తామన్నమాట. ఇంకా ఒక్కో టీంలోనైతే 15 మంది ఇచ్చారనమాట. మన గైడ్ అయితే ముంగట ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటా మనల్ని ముందరికి నడిపిస్తూ ఉన్నాడు అనమాట. మనకిచ్చిన గైడ్ కూడా లోకల్లోడ్ అయితే కాదనమాట. తను ఎక్కడి నుంచో ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడనమాట. తాను చెప్పే స్టోరీస్ వింటూ మేము స్టార్ట్ అయిపోయినాం. ఎడారిలో నడుస్తున్నాం మేము. సో అతను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న బండల పైన జురాసిక్ పార్క్ యొక్క ఏమంటారు పాదాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడైతే మనం క్యాన్యన్ జూనికి లోపలికి అయితే పోతున్నాము. లోపల చూడండి అందమైన విజువల్స్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే లోపల వీడియో దీనికి రాదు, లోపల ఓన్లీ ఫోటోలు మాత్రమే ఉంటాయి అన్నమాట. సో వచ్చేసి చూసేసేయండి, బ్యూటిఫుల్ వ్యూస్ లోవర్ యాంటిలోప్ నుంచి, అండర్ గ్రౌండ్ నుంచి చూసేసేవచ్చు. ఇంకా మాకైతే స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారనమాట. లోపల వీడియోస్ మాత్రం ఏం తీయొద్దు, మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ అయితే తీసుకోండి, కానీ వీడియోస్ అయితే తీయొద్దు అనమాట. సో మనం తీసి ఒకవేళ వీడియో యూట్యూబ్లో పెడితే దానిపైన స్ట్రైక్ వేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే అన్ని ఫొటోసే తీసేసినాం అనమాట. ఫోటో తీసుకుంటే కొంచెం కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటే వెళ్ళిపోదాము, చూసి ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే కిందికి దిగుతున్నాము. ఇది చూస్తే మౌస్ లాగా ఉంది అంట, ముంగట మూతి కళ్ళు చూస్తే
కిందికైతే దిగిపోయినాము. కింద నుంచి చూడండి ఎంత మంచిగా ఉందో వ్యూ. ఇది చూడండి విండోస్ వాల్పేపర్ లాగా ఉంది కదా, ఎక్కడ చూసినట్టుంది కదా. ఈ ప్లేస్లో ఫోటోలు అయితే మస్తు వస్తున్నాయి అన్నమాట. నేను కూడా చాలా సెల్ఫీస్ దిగిన, అందరితో అడిగిపించుకొని మరీ ఫొటోస్ దిగిన అనమాట ఇక్కడ. జస్ట్ సీ ద కలర్ ఆఫ్ ద క్యానియన్ మ్యాన్. డార్క్ బ్రౌనిష్ కలర్లో మాత్రం క్యానియన్ సూపర్గా కనిపిస్తుంది. చూసేసి ఎంజాయ్ చేసేసేయండి ఈ బ్యూటిఫుల్ వ్యూస్ని. సో ఈ బ్యూటిఫుల్ వ్యాలీని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ ఫొటోస్ అయితే చూసేసి ఎంజాయ్ చేసేయండి. మీరు కనుక మా ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ ఎంకరేజింగ్ అస్ విత్ యువర్ అమేజింగ్ లవ్. ఈ కింద క్యానియన్లో అయితే 1/2 అవర్ వరకు మనం నడుచుకుంటా ఫొటోస్ దిగొచ్చు అనమాట. సో ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ అంటే మనం దాదాపుగా ఫాస్ట్గా నడిస్తే 1/2 అవర్లో అయిపోతుంది. కానీ మనం ఫొటోస్ తీసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వ్యూస్ అన్ని చూసుకుంటూ నడుస్తూ ఉంటే మాత్రం గంట ఖచ్చితంగా పడుతుంది అనమాట. సో మీరు కూడా మీ టికెట్స్ని బుక్ చేసుకోండి. ఈ లోవర్ యాంటిలోప్కి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూని చూసేసేయండి. చెప్పడం అయితే మర్చిపోయినా, ఇది మ్యాన్ మేడ్ కేనియన్ అంట. వీళ్ళైతే ఈ బిజినెస్ ద్వారా చాలానే సంపాదించుకుంటారు. మీకు కూడా ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. టూరిజం చూపిస్తున్నామని టూరిజం బేస్డ్ బిజినెస్ కాదు, ఏ మంచి బిజినెస్ ఐడియా అన్నా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గాయ్స్. అండర్ గ్రౌండ్ నుంచి బయటకైతే వచ్చేసినాము. మళ్ళీ తిరిగి మన మెయిన్ ఆఫీస్ సైడ్ అయితే హెడ్ అవుతున్నాం అనమాట. ఇది లోవర్ గ్రాండ్ క్యానియన్ యొక్క టూర్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.